నీ లక్ష్యం 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 ఉన్న లక్ష్యం కూడా మీకు ఎవరికి లేదు, మన ఎవరికి లేదు. మీ ఎవరన్నో మీకు తెలుసో తెలీదో. ఇక్కడ మీ అందరూ ఇతను స్పీకర్ ఇతను మాట్లాడుతున్నారు లేదు. ఇవాళ డిసెంబర్ 14, 2018 నాకు 40 ఏళ్ల వయసులో కూడా నేను మోకాళ్ళ మీద పడి కావాలంటే మీ కాళ్ళకి దండం పెట్టి నేను నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాను చెప్తున్నాను. నేను ఐఎమ్ రెడీ టు లెర్న్. ఐఎమ్ రెడీ టు లెర్న్ ఫ్రమ్ యూ. ఐఎమ్ రెడీ టు లెర్న్ ఫ్రమ్ ఈచ్ ఇండివిజువల్ ఆఫ్ యూ హియర్. ఐఎమ్ ఏ సీకర్, ఐఎమ్ నాట్ ఏ స్పీకర్. నేను నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నా. ఏమో ఇంకేమైనా నేర్చుకుంటానేమో. నేను మొన్న ఒక యాడ్ విన్నా, we want to try to make our day so special. ప్రతిరోజుని గొప్ప స్పెషల్గా మనం ఫీల్ అవుతాం. అబ్బా ఒక అద్దంలో దూకుంటాం, స్పైక్ ఇలా ఉండాలనుకుంటాం. అమ్మాయిలు అయితే ఇలా పంక్ తీయాలనుకుంటారు, ఇలా పఫ్ పెట్టుకుంటారు, లేకపోతే ఈ డ్రెస్ వేసుకుంటాం, ఈ జీన్స్ వేసుకుంటాం, రిప్పుడు జీన్స్, చిరిగిపోయిన జీన్స్. అంటే ఓకే, నేను మీ యొక్క డ్రెస్ కోడ్ని దేన్ని కామెంట్ చేయను, దేని మీద నేను మాట్లాడను. మనం ఏదైనా చెయ్యి, ఎంతైనా ఎదుగు, ఏ కల్చర్లోనే నుండి నువ్వు ఎంతైనా ఫాలో. కానీ ఒకటి గుర్తుంచుకున్నావు, ఫస్ట్ యూ కేమ్ ఫ్రమ్ ద వూంబ్ ఆఫ్ ద మదర్. సో తల్లి తండ్రి అన్నటువంటి పదాలకు అర్థం గుర్తెచ్చుకో. ఇవాళ ఏదో నువ్వు ఇక్కడ వచ్చావు కాబట్టి వాళ్ళు ఏదో నీకు చదివిస్తున్నారు, త్యాగం చేస్తున్నారు, చదువుతున్నారు కాబట్టి అబ్బా నేను ఇలాగ అయిపోవాలి, నేను బాగా చదివియాలి. అలా చదవలేవు, సాధించలేవు. సాయి సందర్భం అన్నట్టుగా ఎక్కడో దగ్గర కాంప్రమైజ్ అవుతూ ఎక్కడో చోట నువ్వు ఏదో సాధించేసి నేను సాధించింది ఇదే, అబ్బా ఏదో సాధించాను కదా అనేటువంటి భుజాలు చర్చుకుంటున్నావే, అది కాదు విజయం అంటే. విజయం అంటే ఏంటో తెలుసా? ఏది ఏమైనా ఎలాగ ఏదున్నా నీ క్రమంలో నువ్వు సాయి సందీప్ నువ్వు అక్కడి నుంచి ఆమదాల్సించి అక్కడికి వచ్చేలోపు మధ్యలో కాంప్లెక్స్ దగ్గర ఆగి సాయి తోరణ పార్లర్లో బఠానీ కూర పూరి తిన్నావు. కానీ నువ్వు ఎక్కడ రావాలి? సాయి సందీప్ శ్రీ చైతన్య కాలేజీకి రావాలి. కానీ ఎక్కడాగే నువ్వు ఎక్కడాగావు? పార్లర్లో ఆగావు, హోటల్లో ఆగావు, తిన్నావు, కాంప్రమైజ్ అయ్యావు, వెళ్ళావు, మళ్ళీ ఇంకోటి వెళ్ళావు, స్టేడియం వైపు వెళ్ళావు, అటుపక్క వెళ్ళావు, మళ్ళీ ఇటు వచ్చావు, కొంతసేపు వచ్చావు, అలాంటి చూసావు, ఇల్లు చూసావు. ఒక 4 అమ్మాయిల గుంపు అందంగా వెళ్ళిపోతుంటే వాళ్ళ మీద నీ కళ్ళు వెళ్ళింది. నిజం, ఓపెన్గా మాట్లాడుకుందాం. మీరందరూ ఉంది అడాల్సెంట్ పీరియడ్లో, మీ అందరూ ఉన్నటువంటి వేడి పెనవ లాంటి పీరియడ్లో ఉన్నారు. అన్నీ చల్లబడిపోయిన తర్వాత ప్రతి ఒక్కడు కూడా చక్కటి మొసలి కన్నీరు మాటలు చెప్తారు, లేకపోతే పుక్కిడి పురాణాలు చెప్తారని మీరు అనుకుంటారు. కానీ ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా మీ ఏజ్ని క్రాస్ చేస్తే ఇక్కడ దాకా కూర్చొని, లేకపోతే మేము కూడా చచ్చిన శవాల్లో గ్రేవ్ యార్డ్లో పడి ఉండేవాళ్ళం. మీలాంటి ఏజ్ క్రాస్ చేసి వచ్చాం కాబట్టి దాంట్లో ఉండే ఉద్వేగాలు ఏంటి, ఎమోషన్స్ ఏంటి, వాటిని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, నీ కంటిని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, నీ చూపుని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, నీ మాటను ఎలా కంట్రోల్ చేసుకోవాలి, నీ వినికిని ఎలా కంట్రోల్, నీ టచ్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో నీకు తెలియకపోతే నువ్వు అలాగా సాయి తరుణపార్ల నుంచి స్టేడియం నుంచి అమ్మాయిలు చూస్తూ అటు ఇటు సెన్ రోడ్ జంక్షన్ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి జీటీ రోడ్లోంచి ఎస్ఆర్ షాపింగ్ మాల్కి వెళ్ళి రూపాయికే జాకెట్ ఇస్తారంటే 5 రూపాయలకి చీర పంచుతారని నీ జేబులను 5 రూపాయలు పెట్టి ఏదో ఒకటి కొనడానికి ట్రై చేస్తుంటే నీకు ఇంకా కాలేజ్ టైం అయిపోతుంటే నువ్వు అక్కడెక్కడ తిరుగుతుంటే నిజంగా మన యొక్క మనసు అనేటువంటిది పిచ్చి కోతి మాదిరిగా అలాగే మనం అనుకున్న లక్ష్యాన్ని కాకుండా అక్కడ చేతు అటు ఇటు తిరుగుతూ ఉంటే ఎక్కడో దగ్గర నీకు ఎవడో ఒకడు ఏరా ఇప్పటిదాకా నువ్వు కాలేజ్కి వెళ్ళినా ఎక్కడ ఏం చేస్తున్నారంటే కాలేజ్కి వెళ్ళాలన్నమాట అనేటువంటి జ్ఞానం అప్పుడు కలుగుతుందో, అప్పటిదాకా మర్చిపోలేదో అనేటువంటి గుర్తుంచుకుంటున్నావు కదా. అలాగే నీ జీవితంలో నువ్వు ఎదిగి నీ తల్లిదండ్రులకి నోటికి ముద్ద పెట్టి లేదా నీ తల్లిదండ్రులకి చక్కటి ఆనందంగా జీవితం ఇవ్వడంతో పాటు నువ్వు మంచి కుటుంబంగా మారి మంచి పిల్లలకి జన్మనిచ్చి ఈ ప్రపంచానికి ఉపయోగపడేటువంటి ఒక మంచి వెలుగుగా మారేటువంటి క్రమంలో ఎన్ని నువ్వు సార్లు ఆగేవు, ఎన్ని చోట కాంప్రమైజ్ అయ్యావు. నువ్వు ఈ క్రమంలో నువ్వు జీవితంలో 1వ క్లాస్ నుంచి ఇంటర్ 5 సెకండ్ దాకా నిరంతరం కాంప్రమైజ్ తో నువ్వు ఉన్నా కానీ సాధించే క్రమంలో లేవు. నేను డొక్కి వక్కానిస్తాను. డూ యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్? Like this video, share this video and subscribe to Lhasa Foundation YouTube channel and click on the bell icon for notifications. Do write your valuable comments and suggestions in the comment box and ask for more new videos on which subjects you want. Support Lhasa Mission.